హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. సో కరెంట్ జనరేషన్లో యూత్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ యూట్యూబ్లో షార్ట్స్ కానీ ఆన్లైన్ కంటెంట్కి బాగా అడిక్ట్ అయిపోయి టైం అంతా అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనకి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ వరల్డ్లో, ఈ డిజిటల్ ప్రపంచంలో చాలా విషయాలు తెలుసుకోవాలి. అందులో భాగంగా తెలుగు పోస్ట్ ఛానల్ మీకోసం ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ అంటే ఏంటి, మేధో సంపత్తి హక్కులు అంటే ఏంటి, మేధో సంపత్తి హక్కులు ఇంపార్టెన్స్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అన్నది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తుంది. ఇంతకు ముందుగా మనం గమనిస్తే ఆ వీడియో లింక్స్ మన కామెంట్ సెక్షన్లో మీరు చూడొచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్లో భాగంగా పేటెంట్ అంటే ఏంటి, కాపీ రైట్స్ అంటే ఏంటి అన్నది గత వీడియోస్లో మనం చూసాము. ఇప్పుడు ఆ పేటెంట్ని ఎలా అప్లై చేయాలో మనం విజయ్ కుమార్ సార్ దగ్గరికి మళ్ళీ వచ్చాము. సార్ని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము, ప్రాసెస్ ఏంటి అన్నది. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనగానే ఒక ఏదో రాకెట్ సైన్స్ లేకపోతే పెద్ద సబ్జెక్ట్ లాగానో చూస్తారు. ఒక ఐడియాని మనం రిజిస్టర్ చేసుకుని దాన్ని డబ్బుగా ఒక కంపెనీ రూపంలో కానీ ఒక డబ్బు రూపంలో కానీ కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి సార్? మంచి ప్రశ్న అడిగారండి. యువతకి చాలా మందికి మంచి ఐడియాస్ వస్తుంటాయి, కానీ వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియక అవన్నీ డ్రైన్ అయిపోతుంటాయి. సో మనం ముందుగా దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్తాను, దాని తర్వాత మనం ఏం చేయాలనేది చెప్తాను. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ నన్ టెస్ట్ అంటారండి, NUN, నావెల్టీ, యూటిలిటీ, నాన్ ఆబ్వియస్నెస్. అంటే ఇప్పుడు మీరు చెప్పేదంతా ఇండియన్ లా ప్రకారం మామూలుగా ఈ ప్యాటెంట్ లాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా హార్మనైజ్ అయిపోయాయి. మనకి ట్రిప్స్ అగ్రిమెంట్, WTO ట్రిప్స్ అగ్రిమెంట్ వల్ల 1 జనవరి 1995కి ఆ ట్రిప్స్ అగ్రిమెంట్ సైన్ చేసాం మనము. ఈ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ప్రపంచ దేశాలు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్ దేశాలన్నీ కూడా ఒక మోడల్ లా ట్రిప్స్ లో ఇచ్చారు, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి. ఆ అగ్రిమెంట్ లో మోడల్ గా మినిమం స్టాండర్డ్స్ ఇలా ఉండాలి అని చెప్పేసి రాస్తున్నారు అనమాట. ఆ స్టాండర్డ్స్ ని అందరూ అడాప్ట్ చేస్తున్నారు. ఇండియా కూడా, మనం ఇండియాలో 1 జనవరి 1995కి సైన్ చేసి మనకి 10 years ట్రాన్సిషనల్ పీరియడ్ ఇచ్చారు. 1 జనవరి 2005 కల్లా మనం మన ప్యాటెంట్ చట్టాన్ని, ఇండియన్ ప్యాటెంట్ యాక్ట్ ని ట్రిప్స్ కంప్లయన్స్ గా చేసుకున్నాం అనమాట. కాబట్టి రూల్స్ దాదాపు అన్ని దేశాల్లో ఒకేలా ఉంటాయి. ఇదే రిక్వైర్మెంట్స్ మొత్తం ప్రపంచంలో కూడా ప్యాటెంట్ ఎక్కడ అప్లై చేయాలన్నా కానీ ఈ నన్ టెస్ట్ అనేది కామన్ గా ఉంటుంది. నావెల్టీ, యూటిలిటీ, నాన్ ఆబ్వియస్నెస్. దీంట్లో ఫస్ట్ది మనకి నావెల్టీ అనమాట. అంటే మనం చేసిన వస్తువు ఏదైతే ఉంటుందో అది కొత్తగా ఉండాలి. దీనికన్నా ముందు నేను నన్ టెస్ట్ కన్నా ముందు నేను 2 S'లు యాడ్ చేస్తాను. సబ్జెక్ట్ మ్యాటర్, స్పెసిఫికేషన్. సబ్జెక్ట్ మ్యాటర్ ముందు, స్పెసిఫికేషన్ తర్వాత. నన్స్ అంటాం మనం. సో సబ్జెక్ట్ మ్యాటర్ అంటే అన్ని ప్రోడక్ట్స్కి, అన్ని సబ్జెక్ట్స్కి ప్యాటెంట్స్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆటోమిక్ ఎనర్జీకి అసలు ప్యాటెంట్స్ ఇవ్వమని చెప్పేసి సెక్షన్ 4లో చెప్పి ఉంటుంది. అలాగే సెక్షన్ 3A నుంచి సెక్షన్ 3P వరకు ఏ ప్యాటెంట్స్కి, ఏ వస్తువులకి ప్యాటెంట్ ఇవ్వమని చెప్పేసి. మీరు ఒక పుస్తకం రాస్తారనుకోండి, దానికి ప్యాటెంట్ ఇవ్వమంటే ఇవ్వరు. ఆ పుస్తకం రాసిన దానికి కాపీ రైట్ అప్లై చేసుకోవాలి. అలాగే ఫ్రివిలస్ ఇన్వెన్షన్ అంటే మనకి వర్క్ చేయని ఇన్వెన్షన్స్ అట్లాంటివి ఏమైనా చేశారు, లేదా ఏదైనా సెనర్జిటిక్ థింగ్ తీసుకొచ్చారు, 2 ప్రోడక్ట్ని కలిపి 3వ ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ అన్నారు, అట్లాంటి వాటికి ప్యాటెంట్స్ ఇవ్వరు అనమాట. సో అది సబ్జెక్ట్ మ్యాటర్ కిందకి వస్తుంది. ఏ సబ్జెక్ట్స్ ప్యాటెంట్స్ ఇస్తారు? మీరు సెకండ్ వీడియోలో చెప్పినట్టు క్లాసిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పేటెంట్కి, కాపీ రైట్కి, అండ్ ఇంకోటి ఏంటి సార్ మీరు ట్రేడ్ డిజైన్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో పేటెంట్ కి, కాపీ రైట్ కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. పేటెంట్ కి ఏ ప్రాసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా సార్? అంతే అండి. ఓకే. సో ప్యాటెంట్స్ వచ్చేసి మీకు ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ అనుకున్నాము. సబ్జెక్ట్ మ్యాటర్ అవుతేనే, అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కి ప్యాటెంట్ ఎవరు, దానికి ఓన్లీ కాపీ రైట్ ఉంటుంది. కానీ కొన్ని టెక్నికల్ సాఫ్ట్వేర్స్ కి ప్యాటెంట్ ఇస్తారు. సో ఇలా కొన్ని సబ్జెక్ట్స్ కి ఇవ్వడము, కొన్ని సబ్జెక్ట్స్ ఇవ్వకపోవడము ఉంటుంది. మన ఇన్వెన్షన్, మనం ఏదైతే కనిపెట్టామో అది ప్యాటెంటబుల్ సబ్జెక్టా కాదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది ప్యాటెంటబుల్ సబ్జెక్ట్ మ్యాటర్ అయితే అది ఒక హర్డిల్ క్రాస్ చేసినట్టు మనం. నెక్స్ట్ హర్డిల్ వచ్చేసి నావెల్టీ. మనకి నావెల్టీ అనేది ఈ రోజుకి మీరు ఇవాళ కనిపెడితే ఇవాళకి ప్రపంచంలో ఎక్కడా కూడా అలాంటి ప్రోడక్ట్ ఉండకూడదు. అలాంటి ప్రోడక్ట్ కానీ అలాంటి ప్రాసెస్ కానీ ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంది, ఎక్కడో దుబాయ్లో ఉంది, ఇండియాలో లేదు, ఇండియాలో నేనే ఫస్ట్ తీసుకొచ్చానంటే కుదరదు. మీ బ్రెయిన్ నుంచి వచ్చి ఉండాలి, ఎవరికి తెలిసి ఉండకూడదు. మీరు వచ్చేసి నాకు ఐడియా వచ్చిందని చెప్పి అందరికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వేసినా అని మీకు ఉపయోగం ఉండదు, అందరికి తెలిసిపోతుంది. కాబట్టి ఎవరికి తెలియని వస్తువు, తెలియని ఇన్వెన్షన్కి మాత్రమే ప్యాటెంట్స్ ఇస్తారు. అది నావెల్టీ రిక్వైర్మెంట్.
న్యూనెస్ అన్నమాట, కొత్తగా ఉండాలి ప్రోడక్ట్. అది క్రాస్ అవుతే అది నెక్స్ట్ సెకండ్ హర్డిల్ అనుకుందాం. అది క్రాస్ అయితే నెక్స్ట్ హర్డిల్ వచ్చేసి మనకి యూటిలిటీ. యూటిలిటీ అనే మన ఇండియాలో ఇండస్ట్రియల్ అప్లికేషన్ అంటాం. ఇండస్ట్రియల్ అప్లికేషన్ అంటే మనం కనిపెట్టిన వస్తువు ఒక ఫ్యాక్టరీలో తయారు చేయబడాలి. టెక్నాలజీకి సంబంధించిన అబ్బాయి ఆర్ అమ్మాయి ఎవరైనా సరే చదివి మనం ప్యాటెంట్కి ఇచ్చిన డాక్యుమెంట్ చదివేసి ఇంకా ఎక్కువ ఎక్స్పెరిమెంటేషన్స్ చేయకుండా ఆ ప్రోడక్ట్ని తయారు చేసుకోగలగాలి. అలా ప్రొడక్ట్ అంటే ఒక ఫిజికల్ ఫామ్ కంపల్సరీగా ఉండాలి సార్ ఇన్వెన్షన్కి, లేదంటే ఇంకేదైనా ఫామ్లో కూడా ఉండొచ్చా? ఎగ్జాంపుల్ ఫిజికల్ ఫామ్ అంటే ఇప్పుడు ఇది మొబైల్ ఫోన్ అనుకోండి, ఒక ఫిజికల్ ఫామ్, అది మొబైల్లో ఒక సాఫ్ట్వేర్ లేకపోతే ఒక చిన్న అప్లికేషన్ అనుకోండి, మనం ఐడియాని కూడా ప్యాటెంట్ చేసుకోవచ్చు. ప్రోటోటైప్ అవసరం లేదు. మనకి గవర్నమెంట్ కి సంబంధించిన వరకు మనం డాక్యుమెంట్ వేసినప్పుడు దానికి ప్రోటోటైప్ ఉండాల్సిన అవసరం లేదు, ఐడియానే మనం ప్యాటెంట్ చేసుకోవచ్చు. హవెవర్ మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ ఐడియా వర్కబుల్ ఐడియా ఉండాలి. అది వర్కబుల్ అవుతేనే మీకు ప్యాటెంట్ వస్తుంది. వర్కబుల్ అవుతుందా లేదా అనేదే యూటిలిటీ రిక్వైర్మెంట్. ఈ యూటిలిటీ రిక్వైర్మెంట్ లో మనం ఇచ్చిన డేటాని, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని, దాన్ని ఆ టెక్నాలజీలో ఉన్న పర్సన్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడా లేదా. మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు అంటే యూటిలిటీ ఉన్నట్టు, మ్యానుఫ్యాక్చర్ చేయలేడు అంటే ఆ యూటిలిటీ లేనట్టు. సో యూటిలిటీ లేకపోతే మనకి ప్యాటెంట్ రాదు, అక్కడికి ఎండ్ అయిపోతుంది మన జర్నీ. ఒకవేళ యూటిలిటీ ఉంటే తర్వాత నెక్స్ట్ హర్డిల్కి వెళ్తాం మనం. నెక్స్ట్ హర్డిల్ వచ్చేసి నాన్ ఆబ్వియస్నెస్ రిక్వైర్మెంట్ అంటారు. దీన్ని ఇండియాలో ఇన్వెంటివ్ స్టెప్ అని కూడా అంటారు. సో ఇదేంటంటే మనం సింపుల్గా ఏదైనా మనకు ఆల్రెడీ సింపుల్ అనిపించింది అనుకోండి, దానికి ప్యాటెంట్ ఇవ్వాలి. కొంచెం కాంప్లెక్సిటీ ఉండాలి, మనకి మనం కనిపెట్టాము అని చెప్పడానికి కొంచెం కష్టపడి ఉండాలి అని చెప్పేసి ఈ రిక్వైర్మెంట్. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వస్తువులు ఏమైనా ఉన్నాయి దాన్ని కలిపేసాము అంటే ప్యాటెంట్ ఇవ్వరు. ప్యాటెంట్ ఇవ్వాలంటే దానికి కొంచెం మీరు మీ మేధస్సు పెట్టి ఉండాలి. ఆ మేధస్సు పెట్టి ఉంటే ఇన్వెంటివ్ స్టెప్ వచ్చింది అంటారు. సో ఓన్లీ వెన్ ఇన్వెంటివ్ స్టెప్ ఉంటేనే ప్యాటెంట్ ఇస్తారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి మీకు. మనకి ఇదివరకు మొబైల్ ఫోన్స్ ఉండేవి, డిజిటల్ కెమెరాలు ఉండేవి. మనకి ఎక్కడైనా ఎక్స్కర్షన్ పోవాలనుకున్నప్పుడు మనం రెండు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. మొబైల్ ఫోన్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం, డిజిటల్ కెమెరా. మొబైల్ ఫోన్ మన ఇంటి వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండడానికి, డిజిటల్ కెమెరా మనకి నచ్చిన పిక్చర్స్ తీసుకోవడానికి. ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. ఇప్పుడు మొబైల్లోనే కెమెరా కూడా వచ్చేసింది, స్మార్ట్ ఫోన్ అంటున్నాం. సరే, ఈ స్మార్ట్ ఫోన్ కనిపెట్టిన వాడు ప్యాటెంట్ అప్లికేషన్ వేసినప్పుడు ప్యాటెంట్ కంట్రోలర్ ఎగ్జామిన్ చేసేప్పుడు ఏం చేస్తాడంటే ఈ మొబైల్ ఫోన్ని స్మార్ట్ ఫోన్తో కంపేర్ చేస్తాడు. కంపేర్ చేసినప్పుడు మొబైల్ ఫోన్లో కెమెరా లేదు కాబట్టి, స్మార్ట్ ఫోన్లో కెమెరా ఉంది కాబట్టి ఇది కొత్తది అంటాడు. అలాగే డిజిటల్ కెమెరాతో కంపేర్ చేస్తాడు. డిజిటల్ కెమెరాతో కంపేర్ చేసినప్పుడు దీంట్లో మొబైల్ డివైస్ లేదు కాబట్టి, డిజిటల్ కెమెరాలో మొబైల్ డివైస్ లేదు, స్మార్ట్ ఫోన్లో మొబైల్ డివైస్ ఉంది కాబట్టి కొత్తది. సో మీరు మొబైల్ ఫోన్ తీసుకున్నా, డిజిటల్ కెమెరా తీసుకున్నా, స్మార్ట్ ఫోన్ వచ్చి కొత్తది, నావెల్టీ అంటారు. నావెల్టీ పాస్ అయిపోతుంది. తర్వాత వచ్చిన హర్డల్ యూటిలిటీ కూడా పాస్ అయిపోతుంది. నాన్ ఆబ్వియస్నెస్ వచ్చినప్పటికీ ఈ రెండు డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ 1 మొబైల్ ఫోన్, డాక్యుమెంట్ 2 డిజిటల్ కెమెరా, ఈ రెండు కలిపేసి దాన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ రెండు కలిపితే స్మార్ట్ ఫోన్ అవుతుంది అనుకుంటే దాంట్లో ఇన్వెంటివ్ స్టెప్ లేదు అన్నట్టు. అది రెండు కలపడం కష్టం. దాని చిప్ సెట్ వేరు, దీని చిప్ సెట్ వేరు, దాన్ని చాలా కష్టపడితే కానీ మనం కలపలేము అనుకుంటే ఆ అచీవ్మెంట్ చేసిన దానికి మనకి ప్యాటెంట్ ఇవ్వచ్చు అనమాట. సో దీన్ని నాన్ ఆబ్వియస్నెస్ రిక్వైర్మెంట్ అంటాం, లేదా ఇన్వెంటివ్ స్టెప్ రిక్వైర్మెంట్ అంటాం. అంటే ఒక 2-3 డాక్యుమెంట్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ మనం కలిపినప్పుడు అవి టీచ్ చేసి, మోటివేట్ చేసి మనం ఒక ఇన్వెన్షన్ కమప్ అవ్వడానికి హెల్ప్ చేశాయంటే ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వలేదు. నాన్ ఆబ్వియస్ అంటే అదే ఆబ్వియస్, ఎవరైనా చేయొచ్చు, ఆబ్వియస్ అని అంటారు. అది కాకుండా కొంచెం కష్టంగా ఉంది దానికి చేయడం అనుకుంటే అది నాన్ ఆబ్వియస్ రిక్వైర్మెంట్. సో అందుకు ఈ రిక్వైర్మెంట్ మనకి చూస్తారనమాట. ఇది అయిన తర్వాత లాస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి స్పెసిఫికేషన్. స్పెసిఫికేషన్ అంటే మనం డాక్యుమెంట్ రాయాలి. మన ఇన్వెన్షన్ ఏంటి, మన ప్రోటోటైప్ తీసుకెళ్ళట్లేదు గవర్నమెంట్ దగ్గరికి, కంట్రోలర్ దగ్గర మనం ఓన్లీ మన డాక్యుమెంట్ తీసుకెళ్తున్నాం. ఆ డాక్యుమెంట్లో మన ప్రోడక్ట్ ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు రాయాలి. మనం ఆ డాక్యుమెంట్ చదువుతున్నప్పుడల్లా ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది నాకు కంటికి కనిపించాలి. సో అంత క్లియర్గా రాయాలన్నమాట. అలా క్లియర్గా ఒక ఐడియా వచ్చిన అతను ఆ డాక్యుమెంట్ రాయగలిగే ఎక్స్పర్టైజ్ అతనికి ఉంటుందంటారా? ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి సార్?
ఖచ్చితంగా మనకి టెక్నాలజీలో ఉన్న వాళ్ళు రైటింగ్ పరంగా కొంచెం కష్టంగానే ఉంటుంది. టెక్నాలజీ వాళ్ళకి ఏంటంటే అంతసేపు మంచి మంచి టెక్నాలజీస్ డెవలప్ ఐడియాస్ వస్తాయి, ఐడియాస్ ని డెవలప్ చేస్తారు, కానీ దాన్ని నరేట్ చేయాలంటే మంచి వొకాబులరీ ఉండాలి. తర్వాత ఈ ప్యాటెంట్ చట్టం తెలిసి ఉండాలి. ఈ ప్యాటెంట్ యాక్ట్ అంటే ఏంటి, నావల్టీ అంటే ఏంటి, ఈ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అన్ని తెలిసి ఉండాలి. ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా డాక్యుమెంట్ రాయాలి. సో దీనికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళే ప్యాటెంట్ ఏజెంట్స్ అంటాం మనం. ఈ ప్యాటెంట్ ఏజెంట్స్ కానీ ప్యాటెంట్ అటర్నీస్ కానీ మనకి ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంటారు అనమాట. ఈ సర్వీసెస్ ఇస్తుంటారు, డ్రాఫ్టింగ్ చేయడం కానీ, లేదా మీ ఐడియా కొత్తదా కాదా తెలుసుకోవడం కానీ. కొన్ని డేటాబేసెస్ ఉంటాయి, ప్యాటెంట్ డేటాబేసెస్ ఉంటాయి. ఆ డేటాబేసెస్ లో మీ ఐడియాని క్రాస్ చెక్ చేస్తారు. మీకు ఐడియా వచ్చిందంటే ఐడియా ఆల్రెడీ వేరే ఎక్కడైనా ఉందా లేదా, నావల్టీ చెక్ అంటాం మనం. నావల్టీ చెక్ చేస్తారు. అది నావల్టీ చెక్ పాస్ అయిన తర్వాత ఐడియా మనకి ఆల్రెడీ ఉన్నదానికి మీరు కనిపెట్టిన దానికి డిఫరెన్సెస్ ఏంటి, ఆ డిఫరెన్స్ మీరు కాంట్రిబ్యూట్ చేసినట్టు సొసైటీకి. సో ఇక్కడ క్వశ్చన్ సార్, ఇప్పుడు మనం ఐడియా జనరేట్ అయ్యి వచ్చిన తర్వాత దాని మీద ఎఫర్ట్ పెడతాం, ఐడియా అది ఉందా లేదా అని మనం చెక్ చేసుకుంటాం. నార్మల్గా మన జనరల్ పబ్లిక్ ఒపీనియన్లో ఐడియా మీద వర్క్ చేస్తారు. వర్క్ చేసిన తర్వాత ఒక 6 months లేకపోతే 8 months స్పెండ్ చేసిన తర్వాత ఒక అటార్నీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెక్ చేసినప్పుడు అది ఐడియా ఆల్రెడీ ఉందని తెలిస్తే అది టైం అంతా వేస్ట్ అవుతుంది కదా సార్. ముందే మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకుని ఐడియా ఉందా లేదా అని సెల్ఫ్ చెకింగ్ ఏదైనా మనకి చాలా డేటాబేసెస్ ఉన్నాయండి. patents.google.com అనేది పెద్ద డేటాబేస్. గూగుల్ వాళ్ళే ఇచ్చారు మనకి. మామూలుగా google.com అని కొడితే మనకి రెగ్యులర్ వెబ్ సెర్చ్ వస్తుంది. ప్యాటెంట్స్ సెర్చ్ చేసుకోవాలంటే patents.google.com. సో దీంట్లో ప్యాటెంట్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. హవెవర్ మనకి 2 స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మన థాట్ ప్రాసెస్, మన ఐడియా థాట్ ప్రాసెస్ మారకూడదు. మనం వేరే ఏదైనా చూస్తే దానికి అట్రాక్ట్ అయిపోయి అది అలా ఉంది కాబట్టి అలాగే ఉండాలేమో అని చెప్పేసి వెళ్తాం. మన థాట్ ప్రాసెస్ అనేది దాంట్లోనే వెళ్ళిపోతుంది. మన ఒరిజినల్ థాట్ ప్రాసెస్ రావాలంటే వేరే ఏవి చూడకూడదు. వేరే అసలు ఇలాంటివి ఉన్నాయా లేదా అనేది ప్యాటెంట్ ఆఫీస్ పని. వాళ్ళు చూసి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అయితే దీంట్లో కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అనమాట. మనకి ప్యాటెంట్ మొత్తం ఆ రీసెర్చ్ చేయడానికి చిన్న ఐడియాస్ అయితే పర్లేదు, కానీ పెద్ద పెద్ద ఐడియాస్ అయితే R&D ఎక్స్పెండిచర్ కోట్లలో ఉంటుంది. ఈ కోట్లలో ఉన్న ఇన్వెన్షన్స్ కి మనం చెక్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి అంతా అయిన తర్వాత ఆల్రెడీ ఐడియాకి ప్యాటెంట్స్ ఉన్నాయి, ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది అని తెలిస్తే ఆ కోట్ల రూపాయలన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ చిన్న ఇన్వెన్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే మనం సెర్చ్ చేయకపోయినా పర్లేదు, కానీ పెద్ద ఇన్వెన్షన్స్ బాగా బడ్జెట్ ఎక్కువ పెట్టే ఇన్వెన్షన్స్ మాత్రం మనం సెర్చ్ చేసుకొని ఐడియా ఎక్కడి వరకు మెచ్యూర్ అయిందో చూసుకొని ఆ తర్వాత నుంచి మనం రీసెర్చ్ చేస్తాం. ఓకే సార్. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన డబ్బులు సేవ్ అవుతాయి. తర్వాత స్టెప్ ఏంటి సార్? మీరు సో డాక్యుమెంటేషన్ మనం చేయాలి. లాస్ట్ హర్డిల్ వచ్చేసి మనం డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ ఎలా చేస్తామంటే మనం సెర్చ్ చేసుకున్నప్పుడు మన డిఫరెన్సెస్ ఏదైతే వస్తుందో మనం కాంట్రిబ్యూట్ చేసిన దాన్ని దీంట్లో ఈ డాక్యుమెంటేషన్ అన్ని రెగ్యులర్గా మనం పేపర్ పబ్లికేషన్ ఏదైనా చేస్తే కూడా అబ్స్ట్రాక్ట్, తర్వాత టైటిల్, తర్వాత కంటెంట్ అన్న డీటెయిల్ కంటెంట్ అంతా రాస్తాం కదా. అలాగే ప్యాటెంట్ స్పెసిఫికేషన్ కూడా ఒక టైప్ ఆఫ్ టెంప్లెట్ ఉందన్నమాట. ఆ టెంప్లెట్ ని బేస్ చేసుకొని చేయాలి. మనం టైటిల్ రాసుకోవాలి, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్, ఇదివరకు టెక్నాలజీ ఎలా ఉండేది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు కనుక్కున్నది ఏంటి, ఏం సొల్యూషన్ ఇస్తున్నారు మీరు, దానికి డ్రాయింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఆ డ్రాయింగ్స్ ఎలా ఏం డ్రాయింగ్స్ పెట్టారు, తర్వాత డీటెయిల్గా మొత్తం మీ మెషిన్ ఎలా పనిచేస్తుంది, మీ ఐడియా ఏంటి, హౌ ఒక్కో పార్ట్కి ఎలా కనెక్ట్ అవుతుంది, అవన్నీ రాసిన తర్వాత క్లెయిమ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. లాస్ట్లో క్లెయిమ్స్ రాస్తాం మనం. క్లెయిమ్స్ మనకి బౌండరీ అనమాట, మన ఆస్తికి బౌండరీ లాంటిది. మన ప్యాటెంట్ అనే ఆస్తికి బౌండరీ లాంటిది. సో మనం ఏం క్లెయిమ్ చేస్తున్నాం, మనకి ఏం కావాలి, గవర్నమెంట్ని మనం ఏం అడుగుతున్నాం ప్యాటెంట్లో, ఐ క్లెయిమ్ ఏ మొబైల్ ఫోన్ హ్యావింగ్ XYZ ఫీచర్. సో ఆ XYZ ఫీచర్ ఉన్న మొబైల్ ఫోన్ నాది అని అంటున్నాం. సో అది మనం క్లెయిమ్ చేస్తున్నాం. సో ఆ క్లెయిమ్స్ అనేది క్లియర్గా రాయాలి, పిన్ పాయింట్ చేయాలి. దాన్నే రేపొద్దున మీకు ప్రోటోటైప్ ఇవ్వరు కాబట్టి మీకు ప్యాటెంట్ రైట్ క్లెయిమ్స్కే ఇస్తారు. ఇచ్చినప్పుడు మరి కోర్టుకు వెళ్ళినప్పుడు ఎవరైనా కాపీ కొట్టినప్పుడు ఆ అక్యూజ్ డివైస్ మీ క్లెయిమ్ రాసింది, వీటి రెండింటినే కంపేర్ చేస్తారు కోర్టులో. కంపేర్ చేసి అక్యూజ్ డివైస్ మీ క్లెయిమ్ ఒకటే అవుతే వాడిని ఆపేస్తారు, అక్యూజ్ డివైస్ని ఆపేస్తారు. కాబట్టి క్లెయిమ్స్ జాగ్రత్తగా రాసుకోవాలి మనం. సో ఈ ప్రాసెస్ అంతా ఎన్ని మంత్స్ లేదా ఎన్ని డేస్ పట్టే అవకాశం ఉంది సార్?
నార్మల్గా ఈ ప్రాసెస్ మనకి అంటే మా ఐడియా జనరేట్ అయినప్పటి నుంచి అప్లికేషన్ ఫైల్ చేసేంత వరకు ఒక 7 to 30 days వరకు ఈజీగా పడుతుంది. చిన్న ఐడియా అయితే 7 daysలో కంప్లీట్ చేయొచ్చు. పెద్ద ఐడియాస్ అయితే సెర్చ్ చేయడానికి 7 days పడుతుంది, డ్రాఫ్ట్ చేయడానికి ఒక 15 రోజులు పడుతుంది, మళ్ళీ దాన్ని ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసి ఫైల్ చేయడానికి ఒక రోజు పడుతుంది. సో 30 daysలో మన అప్లికేషన్ ఫైల్ అయిపోతుంది. అప్లికేషన్ ఫైల్ అయిన తర్వాత దీనికి పబ్లిష్ చేయాలి మనం, అంటే పేటెంట్ ఆఫీసర్ దీన్ని పబ్లిష్ చేస్తే ప్రపంచానికి తెలుస్తుంది ఈ ఐడియా మీరు చేశారని చెప్పేసి. అప్పటివరకు ఎవరికి తెలియదు, సీక్రెట్గా ఉంటుంది అనమాట. సో పబ్లికేషన్ మనం ఎర్లీ పబ్లికేషన్ రిక్వెస్ట్ చేస్తే వారం రోజులు ఎవ్రీ ఫ్రైడే మనకి జర్నల్ పబ్లిష్ అవుతుంది. ఎవ్రీ ఫ్రైడే జర్నల్ పబ్లిష్ అయినప్పుడు ఈ ఫ్రైడే ఇచ్చామంటే నెక్స్ట్ ఫ్రైడే కల్లా వచ్చేస్తుంది, లేదా మాక్సిమం 15 రోజుల్లో మీకు పబ్లిష్ అవుతుంది ఎర్లీ పబ్లికేషన్ ఇస్తే. లేదంటే నార్మల్గా అయితే ఆఫ్టర్ 18 months మనం అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత 18 months తర్వాత పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయిన తర్వాత మనం రిక్వెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ వేస్తే దాన్ని క్యూలో పెడతారు ఎగ్జామిన్కి. సో ఇదివరకు మనకి చాలా ల్యాగ్ ఉండేది ప్యాటెంట్ ఆఫీస్లో, చాలా ఫైల్స్ ఒక్కొక్క ఎగ్జామినర్ దగ్గర 100 కొద్ది ఫైల్స్ ఉండేవి, చాలా డిలే అయ్యేది. ఇప్పుడు మనకి కొత్త ఎగ్జామినర్స్ని తీసుకున్నారు, ఫాస్ట్గా అవుతుంది, డేటాబేసెస్ అన్నీ వచ్చాయి కాబట్టి క్విక్గా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇప్పుడు సంవత్సరం లోపల అవుతుంది. ఇదివరకు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయ్యేది, ఇప్పుడు సంవత్సరంన్నరలో మనకి ఎగ్జామినేషన్ అయిపోయింది. ఈ మధ్యలో అదే ఐడియా ఇంకొకరికి వస్తే సార్ మనకి రైట్ అనేది అప్లికేషన్ ఫైల్ చేసినప్పటి నుంచి ఉంటుంది, గ్రాంట్ చేసినప్పటి నుంచి కాదు. మనకి 20 సంవత్సరాల టైం, మనకి ప్యాటెంట్ గ్రాంట్ అయితే 20 సంవత్సరాలు మనకి ప్రొటెక్షన్. అయితే ఆ ప్రొటెక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్, నాట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ గ్రాంట్. ఒకవేళ 10 సంవత్సరాలు తీసుకుంటే మీకు గ్రాంట్ అయిన తర్వాత మిగతా 10 సంవత్సరాలే ఉంటుంది, మళ్ళీ 20 సంవత్సరాలు ఇవ్వరు. సో ఓవరాల్ గా అప్లికేషన్ ఫైలింగ్ డేట్ నుంచి 20 years అన్నమాట. ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే సార్, రిజెక్ట్ అయితే ఇంకేం ఉండదు, రైట్స్ ఏ ఉండదు. అందుకే చాలా మంది ఏంటంటే ప్యాటెంట్ పెండింగ్ పెడుతుంటారు, ఆ బూచిలాగా చూపిస్తుంటారు అనమాట. ప్యాటెంట్ నేను ప్యాటెంట్ వేసాను కాబట్టి ఇది ఎగ్జామిన్ అవుతుంది, ఇది ప్యాటెంట్ వస్తుంది, మీరు ఎవరు మార్కెట్ చేయొద్దు అని అంటారు. అయితే కొంతమంది అలా చెప్పినా సరే మార్కెట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ప్యాటెంట్ గ్రాంట్ అవ్వగానే వాళ్ళపైన కేసులు వేసుకోవచ్చు. ఒకవేళ ప్యాటెంట్ గ్రాంట్ అవ్వలేదు అనుకోండి, మీకు ఏం రైట్ ఉండదు, ఎవరిపైన కేసు వేయడానికి ఉండదు. కేసు వేయడం అనేది మాత్రం ఓన్లీ ఆఫ్టర్ గ్రాంట్ అవుతుంది, కానీ మీరు రైట్ మాత్రం మీకు అప్లికేషన్ ఫైల్ చేసిన డేట్ దగ్గర నుంచి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫైల్ చేసిన డేట్ దగ్గర నుంచి గ్రాంట్ అయ్యేంత వరకు ఎవరైనా వాడుకున్నారంటే వాళ్ళపైన కేసు ఎప్పుడు వేస్తాము, గ్రాంట్ అయిన తర్వాత వేస్తాము, వాళ్ళు వాడిన దానికి మొత్తం అంతా రికవర్ చేస్తాం డ్యామేజెస్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా కొడాక్ వర్సెస్ పోలార్ ఐడెక్స్. సో వాళ్ళు కొడాక్ ఎక్కడ డ్రాబ్యాక్ వచ్చింది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ఫిట్ చేస్తే కొడాక్ ఎక్కడ లాగ్ అయింది అనుకుంటున్నారు మీరు ఈ ప్రాసెస్ మొత్తం? కొడాక్ వాళ్ళు మార్కెట్లో ప్రోడక్ట్ రిలీజ్ చేసేటప్పుడు మనకి ఐడియా వచ్చినప్పుడు ఎట్లా సెర్చ్ చేస్తాము, ఐడియా రాగానే మనం ప్యాటెంట్ చేసుకోవడం కోసం ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా ఎలా సెర్చ్ చేస్తామో, మనం కొత్త రకం ప్రోడక్ట్ మార్కెట్లో రిలీజ్ చేసేటప్పుడు కూడా మనం సెర్చ్ చేయాలి. ఫ్రీడమ్ టు ఆపరేట్ సెర్చ్ అంటాం. మనం మార్కెట్లో ఫ్రీగా దీన్ని సేల్ చేయొచ్చా లేదా, మనం మార్కెట్లో సేల్ చేస్తే వేరే వాళ్ళ రైట్స్ ఏమైనా వయలేట్ అవుతాయా అని చూసుకోవడాన్ని ఫ్రీడమ్ టు ఆపరేట్ సెర్చ్ అంటాము. కొడాక్ వాళ్ళు ఈ ఇన్స్టెంట్ కెమెరా కనిపెట్టినప్పుడు వాళ్ళ హడావిడిలో ఇది చెక్ చేసుకోకుండా మార్కెట్లో రిలీజ్ చేసేసారు. పోలార్ ఐడికి ఆల్రెడీ ప్యాటెంట్ ఉంది కాబట్టి వీళ్ళ మార్కెట్లో ఇది పోయిన తర్వాత ఇది నా ప్రోడక్ట్, నేను కనిపెట్టిన ప్రోడక్ట్కి వాళ్ళు మార్కెట్ చేస్తున్నారని చెప్పేసి కేసు వేయడం వల్ల కోర్టు $930 billion కొడాక్ని పోలార్ ఐడి కట్టమంది. అంత నష్టపోయారు పోలార్ ఐడియా వాళ్ళు అని చెప్పేసి. సో ఈ అమౌంట్ కడుతూ కొడాక్ బ్యాంక్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మేము ఇప్పుడు దాకా కొడాక్ అనేది డిజిటలైజ్ అవ్వకపోవడం వల్ల, డిజిటలైజ్ అవుతున్న కాలంలో డిజిటలైజ్ అవ్వకుండా పాతకాలం ఫిల్మ్ యూసేజ్ దాని ద్వారానే కొడాక్ కంపెనీ అనేది పతనానికి గురైందని అనుకున్నాం. బట్ అది కాకుండా పేటెంట్ని కాపాడుకోకపోవడం వల్ల, పేటెంట్ తీసుకోకపోవడం వల్ల కూడా వాళ్ళ నష్టాల్లోకి వెళ్ళారని మీ ద్వారానే మాకు తెలిసింది సార్. పేటెంట్ ఇంపార్టెన్స్ ఏంటో మాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మళ్ళీ కలుద్దాం. మనం ఈ కన్స్యూమర్ అవేర్నెస్ కూడా సార్ ఎక్స్పర్ట్ కన్స్యూమర్ అవేర్నెస్ లాస్ గురించి కూడా చాలా కేసెస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఐపీఆర్లో ఇంకా మనం పేటెంటే కాకుండా ట్రేడ్ మార్క్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ట్రేడ్ మార్క్ గురించి కూడా సార్ ఇంకా ముందు వీడియోస్లో డెఫినెట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సబ్స్క్రైబ్ టు తెలుగు పోస్ట్ ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.